హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వ పథకాలు వాటికి సంబంధించినటువంటి అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనేటువంటి అంశం మనం టీఎక్స్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎలాంటి ఎగ్జామ్లలో అయినా సో ఇక్కడ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో భాగంగా 6 గ్యారంటీలు వాటిలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు మొదటి గ్యారంటీ వచ్చేసి మహాలక్ష్మి. ఇందులో 3 అంశాలు ఉంటాయండి. సో ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది మహాలక్ష్మిలో భాగంగా. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. సో ఈ 3 అంశాలు కూడా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉంది. వీటిని సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రైతు భరోసా. సో రైతు భరోసాలో మనకు 3 అంశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము 15,000 రూపాయలను రైతులకు మరియు కౌలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు అయితే మనకు 12,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. వరి పంటకు వచ్చేసి మనకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఈ యొక్క గ్యారంటీలో పేర్కోవడం జరిగింది. రైతు భరోసా గ్యారంటీలో పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గృహజ్యోతి గ్యారంటీ. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్లను ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి 3వ గ్యారంటీలో పేర్కొనడం జరిగింది. 4వ గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు. దీనికి సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యమకారులకు వచ్చేసి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఇవ్వాల్సి ఉంటుందండి. యువ వికాసం, ఇది మనకు 5వ గ్యారంటీగా చూసుకోండి. విద్యార్థులకు వచ్చేసి 5 లక్షల రూపాయలకు సంబంధించిన విద్యా భరోసా కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చేయూత. సో ఈ యొక్క గ్యారంటీలో భాగంగా 4,000 రూపాయలకు సంబంధించినటువంటి నెలవారీ పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజు ఆరోగ్య బీమా అనేటువంటిది చేయూత గ్యారంటీలో మనకు పేర్కొనడం జరిగింది. సో ఈ 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో భాగంగా మనకు అమలైనటువంటి గ్యారంటీలు చూసుకున్నట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మనకి ఇది అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మనకు ఉచిత ప్రయాణం మనకు అమల్లోకి రావడం జరిగిందండి. అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఈ యొక్క పథకం కూడా మనకు అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా చేయూతలో ఉన్నటువంటి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనేటువంటిది కూడా మనకు అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ 5 అంశాలు మనకు అమల్లోకి రావడం జరిగిందండి. సో వీటికి సంబంధించి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో అది చదివేటప్పుడు మనకు ఆ పథకం యొక్క పేరు, అది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఏ రోజున ప్రారంభించబడింది, ఎవరి చేత ప్రారంభించబడింది అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క లక్ష్యం ఏంటిది, అందులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారు అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో నేను అదే ప్యాటర్న్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మహాలక్ష్మి పథకము ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి 2023 డిసెంబర్ 9న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు డిసెంబర్ 9 మనకు సోనియా గాంధీ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని సచివాలయం నుంచి ప్రారంభించడం జరిగిందండి. సచివాలయం ముందు నుంచి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి గారు, అదేవిధంగా మనకు వైస్ చైర్మన్, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సజ్జనార్ గారు. సో ఈ ముగ్గురు, వీరితో పాటుగా కొంతమంది రాష్ట్ర మంత్రులతో కలిపి సచివాలయం ముందు నుంచి ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఏందని చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం అనేటువంటిది ఈ యొక్క పథకం యొక్క లక్ష్యంగా ఉందండి. అదేవిధంగా దీని యొక్క లబ్ధిదారులు ఎవరెవరు వస్తారని చూసుకున్నట్లయితే మనకు బాలికలు వస్తారు, నెక్స్ట్ మహిళలు, అదేవిధంగా మనకు ట్రాన్స్జెండర్స్ దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులలో భాగంగా పల్లె వెలుగు బస్సులలో కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులలో మనకు ఉచిత సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సిటీ అయినట్లయితే ఆర్డినరీ బస్సెస్ కావచ్చు, అదేవిధంగా మెట్రోపాలిటన్ బస్సులలో మనకు ఉచిత సౌకర్యం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. సో మనకు ఇది తెలంగాణలో ఏ ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతం వరకైనా ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేటువంటిది అమల్లోకి వస్తుందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి లబ్ధిదారులుగా ఉన్నారు కదా, సో ఆ లబ్ధి పొందడం కోసం వారు ఖచ్చితంగా భారత ప్రభుత్వంచే జారీ చేయబడినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు సూచించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మనకు ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అదేవిధంగా మనకు పాస్పోర్ట్ కావచ్చు. సో ఇది భారత ప్రభుత్వంచే జారీ చేయబడినటువంటి ఏదైనా కార్డుని మనం దానిలో భాగంగా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది స్థానికత అనేటువంటి నియమం కోసం ఈ యొక్క కార్డులను చూపించాల్సి ఉంటుంది. సో మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్.
చేయూత పథకం అన్నాడు. సో ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి 2023 డిసెంబర్ 9న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు మహాలక్ష్మి పథకం కావచ్చు, చేయూత పథకం, ఈ యొక్క రెండు పథకాలని కూడా మనకు డిసెంబర్ 9న సచివాలయం నుంచి ప్రారంభించారు. సో ఇవి కామన్గా ఉన్నటువంటి పాయింట్ కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రారంభించబడినటువంటి తేదీ డిసెంబర్ 9, 2023గా చూసుకోండి. సో మనకు దీని యొక్క లక్ష్యం ఏంటంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి ఆరోగ్యం విషయంలో 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. దీన్నే మనకు రాజీవ్ ఆరోగ్య బీమా అని చెప్పేసి అంటారండి. సో దీని యొక్క లబ్ధిదారులు ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క చేయూత పథకం కింద 10 లక్షల రూపాయల ఆరోగ్య జీవిత బీమా అనేటువంటిది మనకు వర్తిస్తుంది కాబట్టి సో లబ్ధిదారులుగా వీరున్నారు చూసుకోండి. సో వైద్య సౌకర్య నిమిత్తము రూపాయలు 10 లక్షల వరకు చెల్లించడం జరుగుతుంది. సో గతంలో ఇది ఎలా ఉండేదంటే 5 లక్షల రూపాయల వరకు బెనిఫిషియరీ ఉండేది. ప్రస్తుతం దీన్ని 10 లక్షలకు పెంచుతూ చేయూత పథకంలో భాగంగా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మనకు డిసెంబర్ 9, 2023న సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ సైడ్, గృహజ్యోతి పథకము. సో ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి 27 ఫిబ్రవరి 2024న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాకపోతే మనకు అమల్లోకి వచ్చేటువంటి అంశం వచ్చేసి మార్చి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందండి. సో ప్రారంభించినటువంటి వ్యక్తి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. మనకు సచివాలయం నుంచి దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ అంశం కూడా గుర్తుంచుకోండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం అనేటువంటిది ఈ యొక్క పథకం యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో లబ్ధిదారులు ఎవరు ఉన్నారని చూసుకున్నట్లయితే మనకు తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలు దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా ఉండడం జరుగుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 41,78,000 కుటుంబాలు దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 2024-25 బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. సో బడ్జెట్లో కేటాయింపులు చూసుకున్నట్లయితే 2,418 కోట్లు మనకు 2024-25 బడ్జెట్లో దీన్ని కేటాయింపులుగా చేయడం జరిగిందండి. సో గృహజ్యోతి పథకము, సో ఇందులో ఉన్నటువంటి ఏకైక అంశము మనకి ఇది 27 ఫిబ్రవరి 2024లో ప్రారంభించడం జరిగింది. సో ఈ పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, మహాలక్ష్మి పథకము ప్రారంభించిన తేదీ వచ్చేసి 27 ఫిబ్రవరి 2024. సో మనకు ఇంతకుముందు వచ్చినటువంటి గృహజ్యోతి పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం, ఈ రెండు కూడా ఒకే తేదీన మనకు ఫిబ్రవరి 27, 2024లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు కామన్ డేట్ వచ్చింది కాబట్టి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో ప్రారంభించిన తేదీ వచ్చేసి ఫిబ్రవరి 27, 2024న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా రూపాయలు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడము, అదేవిధంగా వచ్చేటువంటి సబ్సిడీ డబ్బు ఏదైతే ఉంటుందో వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీని యొక్క లబ్ధిదారులు ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ కలెక్షన్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు దీని యొక్క లబ్ధిదారులుగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు దీని కింద లబ్ధిదారులుగా 40 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. 40 లక్షల మందిని లబ్ధిదారు కుటుంబాలుగా గుర్తించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు అనేటువంటి దానికోసం గత 3 సంవత్సరాల్లో ఆ కుటుంబము గత 3 సంవత్సరాల్లో ఎన్ని సిలిండర్లను వినియోగించింది అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే మన యొక్క సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ కౌంట్ అనేటువంటిది ఉంటుంది. సో గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంటి యొక్క గృహిణి లేదా మహిళ పేరు మీదుగా ఉండాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూసుకోండి. ఇది మహాలక్ష్మి పథకము. సో ఇది గ్యాస్ కనెక్షన్ ఖచ్చితంగా మహిళ పేరు మీద ఉండాలి. గత 3 సంవత్సరాలుగా ఎన్ని సిలిండర్స్ ఉపయోగించాము అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మనకు ప్రస్తుతం ఇచ్చేటువంటి సిలిండర్లకు సంబంధించినటువంటి కౌంట్ అనేటువంటిది ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, రైతు నేస్తం పథకము. సో ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి మార్చి 6, 2024న మనకు ప్రారంభించడం జరిగింది. సో మార్చి 6, 2024న మనకు సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చూసుకున్నట్లయితే రైతుల యొక్క సమస్యలకు పరిష్కారం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన కల్పించడం కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ అవగాహన ఎలా ఇస్తారని చూసుకున్నట్లయితే మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని యొక్క అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి రైతు వేదికలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మనకు రైతు వేదికలు 2600 రైతు వేదికలు ఉన్నాయి. సో ఈ రైతు వేదికలలో భాగంగా సో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకు ఎప్పుడు ప్రారంభించారని చూసుకున్నట్లయితే మార్చి 6, 2024న రైతు నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి.
సో ఇందులో లబ్ధిదారులు ఎవరైనా చూసుకున్నట్లయితే రైతులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా ఉంటారు. సో దీన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసుకున్నట్లయితే మనకు రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో ఇవన్నీ పాయింట్స్ మీరు యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మార్చి 6, 2024న రైతు నేస్తము అనేటువంటి పథకం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా రైతు వేదికలను ఉపయోగించుకోవడం జరుగుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇందిరమ్మ ఇల్లు పథకము ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి మార్చి 11, 2024 అండి. సో దీనికి సంబంధించినటువంటి మార్చి 11, 2024న మనకు భద్రాచలం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మనకు బట్టి విక్రమార్క గారు, సో వీరిద్దరు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మనకు భద్రాచలం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా చూసుకోండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా పక్కా ఇళ్ల నిర్మాణం కల్పించడం అనేటువంటిది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో లబ్ధిదారులు ఎవరై ఉండాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి స్థానికుడై ఉండాలి, అదేవిధంగా సొంత వ్యవసాయ భూమి లేనటువంటి వ్యక్తి అయి ఉండాలండి. సో ఇది లబ్ధిదారులుగా ఉన్నటువంటి వ్యక్తులను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎవరి పేరు మీదుగా అంటే ఆ యొక్క ఇల్లు వచ్చేసి మహిళా పేరు మీదుగా మనకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇళ్ల స్థలాల కోసం 5 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం చేస్తారండి. సో ఒకవేళ ఇల్లు స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇస్తారు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఒకవేళ ఇల్లు స్థలం ఉన్నట్లయితే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఈ 5 లక్షలను కూడా మనకు 4 టర్మ్స్లో ఇస్తారండి, 4 విడతల్లో ఇస్తారు. మనకు ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్కి ఇస్తారు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వచ్చేసి స్లాబ్ సమయంలో ఇస్తారు, 2 లక్షలు వచ్చేసి మనకు స్లాబ్ అనేటువంటిది పూర్తయిన తర్వాత ఇస్తారు, మరొక 1,00,000 వచ్చేసి మనకు ఇంటి నిర్మాణం పూర్తి కాబోయే దశలో ఇస్తారు. సో ఇట్లా మనకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇంటి యొక్క నిర్మాణం అనేటువంటిది మనకు 400 చదరపు గజాలు, సో 400 చదరపు గజాలలో మనకు ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించినటువంటిది ఉచితంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తారండి. ఉద్యమకారులకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 250 చదరపు గజాల భూమిని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఇందిరమ్మ పథకంలో ఉన్నటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ యొక్క పథకం కోసం మనకు 22,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో దీని ద్వారా 4.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ పథకంలో భాగంగా సో మనకు ఖచ్చితంగా ఇంటి యొక్క నిర్మాణం అనేటువంటి దానికోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని 4 దశల్లో ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. టీసేఫ్ యాప్, దీన్నే మనం ట్రావెల్ సేఫ్ యాప్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి మార్చి 12, 2024. మార్చి 12, 2024 ఈ యొక్క పథకాన్ని సచివాలయం నుంచి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి మహిళల యొక్క భద్రత కోసం ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మనకు 100 టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, అదేవిధంగా 112 టోల్ ఫ్రీ నెంబర్ని ఈ యొక్క మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి మహిళల కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మనకు ఇది ఒక యాప్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి మార్చి 12, 2024. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మహిళా శక్తి పథకము సో ప్రారంభించబడినటువంటి తేదీ వచ్చేసి మార్చి 12, 2024. సో మనకి ఇంతకుముందు వచ్చినటువంటి టీసేఫ్ యాప్ కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తి పథకం రెండు కూడా మార్చి 12, 2024 ప్రారంభించడం జరిగింది. సో లక్ష్యం వచ్చేసి ఏంటంటే స్వయం సహాయక గ్రూపులు, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, ఈ స్వయం సహాయక గ్రూపులలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పించడం అనేటువంటిది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో లబ్ధిదారులు ఎవరు ఉంటారంటే మనకు స్వయం సహాయక గ్రూపులు, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనకు దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా ఉండడం జరుగుతుంది. సో అందులో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఈ మహిళా సంఘాల ద్వారా మన ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన పనులు కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను అందించాలని చెప్పేసి కూడా మహిళా శక్తి పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. సో ఈ పథకం కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనకు టీసేఫ్ యాప్ కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తి పథకం రెండు కూడా ఒకే రోజు వచ్చినాయి. మార్చి 12, 2024 కామన్ డేట్గా ఉంది, చూసుకోండి, గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వ పథకాలు అందులో ఉన్నటువంటి అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేశామండి. సో నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.